లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా మ్యారీ క్రిస్మస్. అయితే క్రిస్మస్ సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ ఇంటికి వచ్చేసాను నేను. ఆవిడే రైతా ప్రదీప్ గారు. రైతా ప్రదీప్ గారి గురించి కూడా మాక్సిమం చాలా మందికి కూడా తెలిసిందే. అయితే రైతా ప్రదీప్ అంటుంది ఏంటి అని అందరూ చూస్తున్నారా? ఎస్ అండి, రైతా అనే ఆమె ఫిన్లాండ్ ఆమె. అయితే ప్రదీప్ గారు తెలంగాణ వాసులు. అయితే దేవుణ్ణి పక్కన పెట్టుకొని, అంటే ఆంజనేయ స్వామిని పక్కన పెట్టుకొని క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వచ్చాను ఏంటి అని చూస్తున్నారా? అయితే వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రేమ వివాహం చేసుకున్నారు. సప్త సముద్రాలు దాటి వచ్చేంత ప్రేమ ఉండాలి అంటూ ఉంటారు. అయితే సప్త సముద్రాలు దాటి వచ్చి కూడా కట్టుబట్టు రూపు రేఖని కూడా మొత్తం మార్చేసుకున్నారు. ప్రేమకు ఆమె అంత విలువిచ్చారు. ఇంత నేనే చెప్పే కంటే కూడా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి. హలో రైతా గారు, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు క్రిస్మస్ కి. మరి రైతా గారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంత వరకు వచ్చాయి? స్టార్ట్ అయ్యా? ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవునా? ఏంటి నెక్స్ట్ ఏంటి? ప్రేయర్ చేసుకుని బేకింగ్ కి వెళ్దాం. ఓకే, అయితే ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. Holy Heavenly Father, we thank you for this Christmas festival and we thank you for the visit of Big TV. And we pray that you will bless the Christmas of all the viewers as well as the Big TV team. And you will give your light, love and joy to everyone. We thank you and praise you, Lord. In Jesus' name, amen. ఎస్, మరి క్రిస్మస్ సందర్భంగా రైతా ప్రదీప్ గారి ఇంట్లో మనం ఉన్నాం. అయితే రైతా గారు ఒక మంచిగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది క్రిస్మస్ థీమ్ ని కూడా రెడీ చేశారు. అసలు రైతా గారు చెప్పండి, థీమ్ ఏంటి? ఫిన్లాండ్ లో ఇలా చేసుకుంటారు. ఆ గ్రీటింగ్ కార్డ్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీని గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. ఇది మా క్రిస్మస్ గిఫ్ట్లు ఇలా ఉంటాయి. అదే క్రిస్మస్ ఈవ్ కి మేము గిఫ్ట్లు ఇస్తాము. సో ఇంకా ఇక్కడ మనం మా ఫ్యామిలీ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్లు చూస్తున్నాము. ఇంకా ఇది ఏమిటంటే పిల్లలకి అడ్వెంట్ క్యాలెండర్ అని ఇస్తాం. అంటే December 1st ఇలా క్యాలెండర్ ఇస్తే వాళ్ళు రోజు ఒకటి తీస్తారు. అదే పొద్దున రోజు ఒకటి తీస్తారు. సో అలా అందరూ క్రిస్మస్ కోసం చాలా వెయిటింగ్ చేస్తారు. పిల్లలు ప్రత్యేకంగా పిల్లలకి క్రిస్మస్ అయితే చాలా ఇష్టం. December వస్తే రోజు వాళ్ళకి ఆ వెయిటింగ్ లో ఉండడం కూడా ఎగ్జైట్ అవుతుంది. సో దాని వల్ల ఈ క్యాలెండర్ వాడతాం. ఫస్ట్ నుంచి 25th ఎప్పుడు వస్తుందని చెప్పేసి దాని పైకి ఇలా తీస్తూ ఉంటారు. కొన్నింట్లో ఇలా జస్ట్ పిక్చర్స్ ఉంటాయి, ఇంకా చాక్లెట్స్ ఉన్న క్యాలెండర్స్ ఉంటాయి, ఈ టీ బ్యాగ్స్ ఉన్న క్యాలెండర్స్ ఉంటాయి, పజల్స్ ఉన్న క్యాలెండర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు ఇలా సింపుల్వే ఉన్నాయి. ఓకే, అంటే పిల్లలకి ఇష్టం ప్రకారంగా చాక్లెట్స్ లేదంటే టీ బ్యాగ్స్. అంటే డే వచ్చినప్పుడు ఇప్పుడు 12th డే కంప్లీట్ అయితే 12th ఇలా ఓపెన్ చేస్తారు. ఓకే, చాలా బాగుందండి. సో అయితే మరి కేక్ బేకింగ్ స్టార్ట్ చేద్దామా? క్రిస్మస్ వచ్చేసింది, ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని వెయిట్ చేస్తున్నాను. కేక్ అయితే ఖచ్చితంగా ఓకే అండి. అయితే మనకి ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఫిన్లాండ్ స్పెషల్ కేక్ ని కూడా మన కోసం బేక్ చేయబోతున్నారు. ఎలా చేయబోతున్నారో ఫిన్లాండ్ స్పెషల్ పేస్ట్రీ రోజు మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఎస్ రైతా గారు, మరి అసలు ఏం కేక్ బేక్ చేయబోతున్నారు? ఈ రోజు నేను ఫిన్లాండ్ స్పెషల్ క్రిస్మస్ స్టార్స్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక పేస్ట్రీ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి క్రిస్మస్ కి ఇదే చేస్తారా అండి స్పెషల్ గా? ఇది క్రిస్మస్ కి స్పెషల్ గా చేస్తారు. ఇంకా చాలా రకరకాలు చేస్తారు. జింజర్ బ్రెడ్ చేస్తారు, డేట్స్ అదే ఖర్జూరాలు వేసి కేక్లు చేస్తారు, ఇంకా పోరిజ్లు చేస్తారు. క్రిస్మస్ కి రకరకాలు చిన్నప్పుడు ఉంటాయి. మమ్మీ మీకు ఎక్కువగా ఇదే చేసేవారా క్రిస్మస్ వస్తూ ఉంటే? ఖచ్చితంగా క్రిస్మస్ కి అదే మొత్తం December నెల అంతా ఇవే తింటాము. ఓకే, స్టార్ పేస్ట్రీ December 1st నుంచి అంతా స్టార్టింగ్. అయితే రైతా గారు, మరి చైల్డ్హుడ్ అంతా కూడా క్రిస్మస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మొత్తం మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు అక్కడే సెటిల్డా అండి? మా తమ్ముడు అక్కడ ఫిన్లాండ్ లో ఉంటాడు, మా అన్నయ్య ఇప్పుడే దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు. ఓకే, మరి రైతా గారు క్రిస్మస్ సందర్భంగా మీకు అక్కడికి వెళ్ళాలని ఏమి అనిపించలేదా? అక్కడ క్రిస్మస్ కి అయితే వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా నేను క్రిస్మస్ మంచిగా చేస్తాను. ఫిన్లాండ్ ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటారు నార్మల్ గా సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. ఓకే, అంటే ఇంకా మే పిల్లలకి సెలవుల టైంలో వెళ్తాం. అదే ఇక్కడ బాగా ఎండగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి బాగుంది. మరి ప్రదీప్ గారి కేక్ తింటారా? అంటే మీరు 15 years నుంచి కదండి ఉంటున్నారు.
ఇక్కడ ఇండియాలో నేను 16 years 16 years. మరైతే చాలా సార్లు చేసి ఉంటారు ప్రదీప్ గారు. చాలా సార్లు చేశాను, ఆయనకి కూడా ఇష్టం. అయితే మీకు కేక్స్ కాకుండా తెలుగు వంటకాలు ఏమి ఇష్టం అండి? తెలుగు వంటకాలు నాకు చాలా ఇష్టం. అంటే మన ఆవ పెట్టిన అరటికాయ, ఓకే, ఇంకా కంద బచ్చలి, గోంగూర పచ్చడి. నార్మల్గా డైలీ కూడా మీరు ఇవి అన్నంతో పాటు తింటారు? డైలీ అన్నమే తింటాం. మరి ఎలా ఎలా మీకు తెలిసింది గోంగూర పచ్చడి, ఆవు పెట్టిన కూర, కంద కూర ఇవన్నీ మీకు ఎలా తెలిసాయి అసలు? అదే మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అలాంటివి తింటారు. అత్తయ్య ఇక్కడ గారు, అత్తయ్య ప్రదీప్ గారు గారు. అవును, అందరూ ఫంక్షన్స్ లో ఉంటాయి, మా ఇంట్లో చేస్తారు. మరి రైతా గారు ప్రదీప్ గారి మీద ఇష్టం కొద్దా తెలుగు నేర్చుకున్నారా? అవును, ఎందుకంటే తెలుగు చాలా కష్టమైన లాంగ్వేజ్ అంటారు అందరూ కూడా, మీరు మాకంటే బాగా మాట్లాడేస్తున్నారు. అదే నిజం చెప్పాలంటే మా ఆయన పరిచయం అయ్యే ముందు తెలుగు అన్న భాష ఉంది కూడా నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. అప్పుడు నేను అడిగితే అదే మీ ఇండియాలో మీరు ఏ భాష మాట్లాడతారు అని అప్పుడు చెప్పారు తెలుగు అని. ఆ తర్వాత సరే ఈ తెలుగు ఎలా ఉంది ఏమిటో అని నేను కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నారు? మా హెల్సింకిలో ఒక యూనివర్సిటీలో సౌత్ ఏషియన్ స్టడీస్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నేను అక్కడ ప్రొఫెసర్ని అడిగాను తెలుగు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని. అప్పుడు ఆయన ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ ని నేను చదివితే నేర్చుకున్నాను. గ్రామర్ బుక్ ఒకటి అండ్ ఎక్సర్సైజ్ బుక్. ఇంకా మరి మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, తెలుగులో పెద్ద పెద్ద పదాలు ఉంటాయి, అవి కూడా మీరు చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు, మేము మాట్లాడలేదు ఎలా మరి? అదే ఇప్పుడు అందరితో మాట్లాడి ఒక 16 years అయింది. ఇంకా గ్రామటికల్ మిస్టేక్స్ మెల్లమెల్లగా కవర్ అయిపోతున్నాయి కానీ అదే నేను ఇంకొంచెం మంచి వొకాబులరీ నేర్చుకోవాలని నాకు ప్లాన్ ఉంది. ఒక లవ్ స్టోరీ తెలుసుకోవాలండి. అసలు ప్రదీప్ గారిని ఎక్కడ చూసారు, ఎక్కడ కలిసారు, ఫస్ట్ మీట్ ఎక్కడ ఫస్ట్ సైట్? ఫస్ట్ అంటే ఆన్లైన్ 1997లో నేను ఒక రోజు ఇక్కడ యాహూ చాట్ అన్న చాట్ రూమ్ లోకి వెళ్ళాను. ఆ రోజుల్లో అది ఉండేది. అక్కడ మామూలుగా జస్ట్ చాటింగ్ లాగా అందరూ మాట్లాడేవారు. నేను ఎందుకు వెళ్ళానంటే ఇంకా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని. మా ఫిన్లాండ్ లో ఫినిష్ భాషలో ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అందుకు ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ లాగా నేర్చుకోవాలి. ఇలా చాటింగ్ చేస్తే ఇంకా తొందరగా వస్తుందని నేను అక్కడికి వెళ్ళాను. సో అలా బై ఛాన్స్ అక్కడ మా ఆయనతో మాట్లాడాను. మాటలు చాలా మంచిగా అనిపించాయి. ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం కంటే ఆయనతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. అదే చాలా డెప్త్ కనబడింది. సో అలా నెమ్మదిగా మేము ఫ్రెండ్షిప్ పెంచాము. తెలుసా అండి మీకు ముందే ఆయన ఇలా ఇండియన్ అని తెలీదా? లేదంటే ఫిన్లాండ్ ఆయన అనుకుని చాట్ చేయడం? ఫిన్లాండ్ ఆయన అయితే అదే కాదు అని తెలుసు. ఇంకా ఇండియా కూడా తెలుసు కానీ అప్పుడు దాని గురించి అంతగా ఆలోచించలేదు. ఎవరు ప్రపోజ్ చేశారు ముందు, మీరు ఆయన ప్రపోజ్ చేశారు? ఏం చెప్పారు? వెంటనే యాక్సెప్ట్ చేశారా? టైం తీసుకున్నారా మా ప్రదీప్ గారు? నేను మురిసిపోయాను. అదే ఎందుకంటే యాక్సెప్ట్ చేశాను, నాకు ఇష్టం ఉంది. ఇలా డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేశారా ప్రదీప్ గారు? ఫినిష్ లో ఏమన్నా మీకు ఐ లవ్ యూ చెప్పారా? నార్మల్ గా ఇంగ్లీష్ లోనే చెప్పారా? ఇది నార్మల్ గా ఇంగ్లీష్ లోనే చెప్పారు అని ఫినిష్ లో కూడా చెప్పడం వచ్చు వాళ్ళకి. మీరు రిప్లై ఫినిష్ లో ఇచ్చారా? రిప్లై నేను అప్పుడు ఇంగ్లీష్ లో ఇచ్చాను. అయితే ఎప్పుడైనా ప్రదీప్ గారి కోసం తెలుగు వంటలు ఏమైనా చేసి సర్ప్రైజ్ చేశారా అండి? అంత సర్ప్రైజ్ ఏమి ఉండదు. అదే ఆయనకి తెలుసు అదే నేను ఏమేమి వండుతానో, నాకు అన్ని నచ్చుతాయి నేను చేసినవి. ఎంతమంది పిల్లలు రైతా గారు? మాకు 4 ఉన్నారు. 4 ఉన్నారు. ఓకే, ఏం చేస్తున్నారండి వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు మా పెద్ద పాప 11th లో చదువుకుంటుంది, రెండో పాప 10th, మా బాబు 7th. తర్వాత ఇంకా చిన్న పాప ఉంది, దానికి 2.5 years. నేను చూసాను, అమ్మాయి పేరు కూడా పద్మిని కదండి? మా చిన్న పాప పేరు పద్మిని. చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు పద్మిని అని పేరు వినగానే కూడా. మీరు అంటే ఇంకా 2 కల్చర్స్ కి కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు కదండి. మీ కట్టు బట్టు సంస్కృతి సాంప్రదాయాన్ని చూస్తుంటే కూడా ఒక నిండు తెలుగుంటి ఆడపడుచులా ఉన్నారు. మరి శారీ కట్టడం చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు మాకు కూడా శారీ కట్టాలంటే ఇంకొకరు హెల్ప్ కావాలి, కానీ మీరు ఇంత చక్కగా కట్టుకుంటున్నారు, ఎలా నేర్చుకున్నారు? అదే మా అత్తగారు నేర్పించారు. ఇంకా తర్వాత అదే 2-3 సార్లు చూపించారు. ఆ తర్వాత ఇంకా నేనే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను. పట్టేశారు. అంటే ప్రదీప్ గారికి ఇది ఇష్టం అని తెలిస్తే ఇంకా అది ఏదైనా మీరు నేర్చేసుకుంటున్నారు. ఏమైనా నేర్చుకుంటారు. భాష అయినా సంస్కృతి సాంప్రదాయాలైనా శారీ కట్టడం అయినా సరే ఆవిడ ఎంత చక్కగా కట్టుకున్నారు. అసలు నిజంగా ఒక తెలుగుంటి ఆడపడుచులా కనిపిస్తున్నారు.
అయితే మరి రైత గారు పిల్లలు అంటే మీకు తెలుసా ఈ పండుగలు? తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ ఒక బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి. అవన్నీ తెలుసా అండి? అన్ని తెలుసు. ఓకే. పేస్ట్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, స్టార్ ఫిష్ షేప్లో కూడా. మరి రైత గారు ఈ తెలంగాణ పండుగలు లేదంటే తెలుగు పండుగలు ఏమైనా తెలుసా మీకు? కొన్ని తెలుసు. మా పిల్లలు అయితే విపరీతంగా సినిమా పాటలు పాడుతుంటారు. అవునా? ఇంకా మా తెలుగు సినిమాలు చూస్తారా అండి పిల్లలు? పిల్లలు చూస్తారు. పిల్లలు మా ఆయన చూస్తారు. నాకు టైం సరిపోవట్లేదు. అవునవును. ఆర్గానిక్ ఫామ్ ఏదో కూడా నడుపుతున్నట్లు కూడా మేము విన్నాం. అవును, ఇక్కడ ఆర్గానిక్ ఫామ్ ఉంది. అయితే ముందు మేము కూరగాయలు కూడా పండించే వాళ్ళం. ఇప్పుడు అయితే వరి పండిస్తున్నాము. కూరగాయలు కూడా మళ్ళా స్టార్ట్ చేయాలని ఐడియా ఉంది. మీరే చూసుకుంటున్నారండి వరి పండించేవి ఇవన్నీ కూడా? అవన్నీ నాకు అంతగా రావు, కానీ ఇక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మా ఆయన ప్లాన్ చేస్తారు. అలా మేనేజ్ చేస్తున్నాం. పిల్లలకి మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి? అంటే మీకు ఫినిష్, స్వెడిష్ కూడా వచ్చి ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు కూడా ఇప్పుడు అనర్గళంగా మాట్లాడిస్తున్నారు. పిల్లలకి వాళ్ళకి కూడా ఇప్పుడు మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మా ఫినిష్ లాంగ్వేజ్ అవన్నీ వచ్చు. మరి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇండియాకి మీకు ఏమైనా అసౌకర్యంగా అనిపించిందా? అంటే ఇబ్బందిగా? అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, మనకి ఇక్కడ చాలా కొంచెం వేడిగా ఉంటుంది అక్కడితో పోలిస్తే. ఇక్కడ మేలో అయితే చాలా వేడిగా ఉంది, అందుకే వెళ్ళిపోతున్నారు. అందుకే వెళ్ళిపోతున్నాము. ఫిన్లాండ్లో ఉన్నప్పుడేమో ఫిన్లాండ్లో మేలో ఉండాలంటే చాలా బోర్ ఉండేది. అక్కడ చల్లగా ఉంది, వాన పడుతుంది, గాలి వేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మేలో వెళ్తే నాకు ఆ +13 degrees, ఆ వాన, అవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అండి? అంటే ఫుడ్ కూడా ఇక్కడ చాలా స్పైసీగా ఉంటుంది, మనకు అక్కడైతే కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, మనకి ఇక్కడ స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో మరీ స్పైసీగా తినము. అప్పుడప్పుడు అదే చాలా స్పైసీ ఫుడ్ తింటే నేను తట్టుకోలేను. మరి ఇబ్బందిగా ఏమనిపించలేదు. అన్ని వంటలు బాగుంటాయి, టేస్ట్లు బాగుంటాయి, వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఫుడ్. తెలుగు ఫుడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హైదరాబాద్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? హైదరాబాద్ బిర్యానీ కూడా తిన్నాను. పిల్లలు కూడా తిన్నారు. వాళ్ళు వెజ్ బిర్యానీ తిన్నారు. తెలుగు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడికైనా మీరు ట్రిప్స్కి వెళ్ళారా అండి? అంటే ఇండియాలో తెలుగు స్టేట్స్కి సంబంధించి ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళడం? వైజాగ్ వెళ్ళాము, బీచ్కి వెళ్ళాము, ఇంకా నెల్లూరు వెళ్ళాము. చేపల పులుసు తిన్నారా మరి? అదే మా ఇంట్లో వెజ్జే తింటారు. చేపల పులుసు గురించి నాకు ఐడియా లేదు. ఓకే. వైజాగ్ బీచ్ నచ్చిందా? వైజాగ్ చాలా నచ్చింది. అక్కడ మా చుట్టాలు కూడా ఉంటారు. అవునా? అయితే మీరు బొట్టు పెట్టుకోవాలి అని చెప్పేసి, ఇలా నల్ల పూసలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి పెళ్ళైన వాళ్ళు అని చెప్పేసి మీ అత్తగారు మీకు చెప్పారా, లేదా మీరు చూసారా యూట్యూబ్ లో? అలా అందరూ చెప్పారు. అదే మా ఆయన, మా అత్తగారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వారి కోసం మీరు అంటే చేంజ్ అయిపోయారు కదా మొత్తానికి కూడా, మీకేమనిపించలేదా? ప్రేమతోనే హ్యాపీగానే చేశారు? హ్యాపీగానే చేశాను, నాకు ఏం అనిపించలేదు. అదే ఇక్కడికి వచ్చి చీరలు కట్టుకునే అవకాశం వచ్చిందని కూడా నాకు చాలా హ్యాపీ. ఇండియా నచ్చిందా అండి? నచ్చింది చాలా. ఇండియాలో ఎక్కువ ఏది నచ్చింది? అంటే ఏ పాయింట్ బాగా నచ్చింది? ఇక్కడ మన వాళ్ళు పూజలు బాగా చేస్తూ ఉంటారు, మనం చూసుకున్నట్లయితే శారీస్, డ్రాపింగ్, కానీ ఇండియాలో రెడీ అయినంతగా ఏ కంట్రీలో రెడీ అవ్వరు కదా. మీకే నచ్చింది? అది నచ్చింది. ఇంకేమిటంటే ఇక్కడ మనుషులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మా ఫిన్లాండ్ లో అయితే కొంచెం రిజర్వ్ గా ఉంటారు, మనుషులు తక్కువ మాట్లాడతారు. ఇక్కడ కలిసిపోతాము. ఇంకా నాతో అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారో, ఇంకా ఎక్స్ట్రా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సో అది నాకు నచ్చింది. ఇంకా మేము బిజినెస్ చేస్తాము. సో ఇక్కడ అదే అంతా మీరు చూస్తే బయట కూడా డెవలప్మెంట్ చాలా అవుతుంది. సో అది అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వడం, ఇంకా ఈ బిల్డింగ్స్, టెక్నాలజీస్ అవన్నీ అందరూ చాలా తొందరగా తీసుకుంటారు, అడాప్ట్ చేస్తారు. అయితే రైత గారు ఇల్లు చాలా డిఫరెంట్గా ఉంది. అంటే రాళ్ళతోటి అసిస్టిక్గా మేమేమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో ఇల్లు బ్రిటిష్ వాళ్ళు ఇలాగే కట్టేవారు అని మాకు ఒక అపోహ ఉండేది. అప్పటి నుంచి కూడా అంటే ఏదైనా హాస్పిటల్స్ కానీ, వైజాగ్లో KGH అని ఒక హాస్పిటల్ ఉంటుంది, అది కూడా ఇలా బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉందంటే పాతకాలం ఇల్లులు అసిస్థెటిక్గా ఉంది మొత్తం అంతా. ఈ ప్లాన్ ఎవరిది? ఇదా ప్రదీప్ గారు? ఇది మా ఆయనది. ఎందుకంటే నాకు ఇలా ఇంటి ఇళ్ళ గురించి అసలు ఐడియా లేదు. సో ఆయన ఏమనుకున్నారంటే అదే సస్టైనబుల్ గా ఉండాలి, ఇలా మనకి లోకల్గా ఏం దొరుకుతుందో దాంతో కట్టాలి. సో ఆ తర్వాత అదే ఆయన ఇలాంటి ఇల్లు చూసారు.
సో ఆయనకి కూడా ఇలాంటిది కావాలి అని ముందు నుంచి ఐడియా ఉంది. నాకు కూడా ఇలా సస్టైనబుల్ ఇల్లు అని ఇష్టం. అయితే అండి ఇందులో అసలు ఏం వాడారు? ఒక రాళ్ళు మాత్రమే వాడారా ఇల్లు కట్టేదానికి? రాళ్ళు, ఇటుకలు, ఇంకా పైన మేము సిమెంట్, ఆర్సీసీ అసలు వాడలేదు. పైన మీరు చూస్తే దూలాలు ఉన్నాయి, అవునవును దూలాలు చెక్క దూలాలు ఉన్నాయి. దానిపైన మళ్ళా తండూర్ స్టోన్. మా ఇంటి అదే రూఫింగ్ అంతా టైల్స్. పెయింట్ కూడా ఎక్కడ వేయలేదండి? పెయింట్ కూడా తక్కువ వేసాము. ఒక కిచెన్ లో ఉంది, ఒక 2-3 గదుల్లో ఉంది. మిగిలినంతా ఇంకా సున్నం. అవును అవును, ఇంకా ఈ సిమెంట్ వాడలేకపోతే సున్నంతో చేసాం. దాని వల్ల కూడా కూలింగ్ వస్తుంది. కాళ్ళు కూడా ఏదైనా మేము తెలుగు గుళ్ళకి వెళ్తాం కదండి, తిరుపతి, శ్రీకాళహస్తి లాంటి గుళ్ళకి వెళ్తే అక్కడ అనిపిస్తుంది రాళ్ళు చల్లగా తగులుతాయి ఎంటర్ అవ్వగానే. అలా అనిపించింది. ఇంట్లోకి రాగానే ఏదో దేవాలయానికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. అదే రాళ్ళ వల్ల ఇక్కడ కూల్నెస్ బాగా ఉండిపోతుంది. అంటే మార్చ్ వరకు ఇక్కడ మా ఇంట్లో ఏసీలు లేకపోయినా బాగా చల్లగా ఉంది. అవును, చుట్టూ కూడా మొత్తం ఎన్విరాన్మెంట్ గ్రీన్ గా ఉంది. మరి ఎందుకంటే అవుట్స్కర్ట్స్ లో ఉండడానికి ప్లాన్ ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంటుందని. అదే ముందు మేము ఎక్కడో సిటీలో ఉండేవాళ్ళం, అక్కడ ట్రాఫిక్ పొల్యూషన్ అది అంతా ఎక్కువైపోయింది. సో అందుకు ఇక్కడ ఊరి బయటికి వచ్చాం. పిల్లలకి ఎక్కడ ఉండడం ఇష్టం అండి? ఇక్కడ ఉండడమా, ఫిన్లాండ్ వెళ్ళడమా, ఇక్కడ స్టేట్స్ లో తిరగడమా? పిల్లలకి ఎక్కడైనా ఇష్టం, ఎక్కడైనా పర్లేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, ఫ్రీ ఉండరు ఒకవేళ ఉంటే, మీ హాబీస్ ఏంటి అసలు? ఏం చేస్తారు? అదే నేను ఫ్రీగా ఉండను కానీ అదే చిన్నప్పుడు నేను ఫ్లూట్, పియానో, చర్చ్ ఆర్గన్ 3 వాయించేదాన్ని. ఇంకొంచెం ఏదో స్పోర్ట్ చేసేదాన్ని. మెయిన్గా అవి నా హాబీస్. ఆ ఫ్లూట్ వాయిస్తాను, ఒకసారి మా కోసం కూడా వాయిస్తాను. ఓకే. రైత గారు, తెలుగు వంటలు మీరు చేస్తున్నప్పుడు మీరు చూసారా? అంటే అత్తగారు చేస్తున్నప్పుడు మీరు చూసేవారా వెళ్ళి? అన్ని చూసాను, ఆవిడ అన్ని నేర్పించారు కూడా. పప్పు తెలుసా మరి మీకు? పప్పు తెలుసు, ముద్దపప్పు తెలుసా? అయితే రైత గారు ఫ్రీ ఉన్నప్పుడు తెలుగు సినిమాలు పిల్లలు చూస్తా అంటున్నారు, అయితే మీరు కూడా అప్పుడప్పుడు చూసే ఉంటుంటారు కదా? అప్పుడప్పుడే చూస్తాను. ఎప్పుడైనా ఒక మంచి చాలా ఫేమస్ సినిమా వస్తే అప్పుడు మా ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తారు సినిమాకి. అవునా? ఏం సినిమా చూసారు అలా? ఏదో ఒక్కటి. బాహుబలి చూసారా? ఓకే. అయితే ఈ సినిమా, ఈ ఇల్లు మొత్తం నేను చూసినట్లయితే నాకు ఎక్కడో చూసాను అనిపిస్తుంది. చాలా ఫెమిలియర్ గా ఉంది. సినిమాలో షూట్ అయిందా అండి? అవును, ఇక్కడ సినిమా షూటింగ్ అయింది, హిట్ 2 అని. హిట్ 2. ఓకే. అయితే అడివిశేష్ వీళ్ళంతా కూడా వచ్చారు అప్పుడు వచ్చారు. ఇక్కడే షూట్ చేశారండి మొత్తం? ఇక్కడే షూట్ చేశారు. ఊరికే సాంగ్ ఎంతో ఫేమస్ సాంగ్. ఆ సాంగ్ షూటింగ్ సినిమా మొత్తం కూడా ఇక్కడే అయ్యిందంట రైత గారి ఇంట్లోనే. రైత గారు, మరి ఏదైనా పాట వచ్చా మీకు? ఇంగ్లీష్ కాకుండా, ఫినిష్ కాకుండా తెలుగులో? తెలుగు పాటలు కూడా తెలుసు. ఇంకా అవునా? అయితే ఒక్క తెలుగు సాంగ్ మా కోసం. ఒక పాట పాడతాను. ఇది మా ఆయన వాళ్ళ బామ్మగారు నేర్పించారు. ప్రదీప్ గారి అమ్మమ్మ గారు నేర్పించారు. వాళ్ళ బామ్మగారు. వారావీనా మృదు పాని వన గృహాలో చనరాని. అసలు చాలా బాగా పాడారండి. అసలు సాంస్క్రిట్ నిజం చెప్పాలంటే మేము జస్ట్ ఇంటర్మీడియట్ లో చదువుకున్నాం అంతే. మేము ఇంత స్పష్టంగా మాట్లాడలేము. మీకు అసలు ఆ భాషే తెలీదు. తెలుగు భాష మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, అలాంటిది సాంస్క్రిట్ లో పాట పాడారు. చాలా బాగా పాడారు. అయితే రైత గారు, ఇంగ్లీష్ పాటలు వింటూ ఉంటారా? ఫినిష్ పాటలు వింటూ ఉంటారా? ఇంగ్లీష్ పాటలు ఎక్కువ విన్నాను యాక్చువల్లీ. ఫినిష్ పాటలు అప్పుడప్పుడు వింటారు. అంటే మీ టీనేజ్ లో ఫినిష్ పాటలు ఎక్కువ వినేవారు. ప్రదీప్ గారు పరిచయం అయ్యాక ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టే ముందు ఈ తెలుగు పాటలు కూడా బాగా మంచి లవ్ లో ఉన్నారు కాబట్టి. అయితే ఇది ఒక ఫేమస్ సినిమా ఒకటి రిలీజ్ అయింది, హిట్ 2 అనేది కూడా మన ఇంట్లోనే మొత్తం షూటింగ్ జరిగింది. ఊరికే పాట ఒకటి ఉంటుంది, అసలు మీకు వచ్చా? కొంచెం పాడతారు కూడా? ప్లీజ్ పాడండి.
ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీ దరికే నన్నే చేరితివి వెతికే. అసలు ఎంత బాగా పాడారండి, నిజంగా సినిమాలో పాటలానే పాడారు. ఎంత డెడికేషన్ ఉంటే అసలు ఇలా పాడతారు తెలుగు పాటలు. సాంస్క్రిట్ పాట అద్దరు కొడుతున్నారు మీరైతే అసలు మొత్తానికి చెప్పాలంటే. అంటే నార్మల్గా ఇప్పుడు ఏం నన్ను అడగను మళ్ళా పాడమని, ఇంకా కూడా నార్మల్ పాటలు మీరు వింటారా తెలుగు పాటలు? మా పిల్లలు వింటూ ఉంటారు, వాళ్ళు వింటే నేను కూడా వింటారు. అంటే ఏ సాంగ్స్ ఇష్టం అండి? నార్మల్గా మెలోడీ సాంగ్స్, భక్తి సాంగ్స్, అలా ఏ వాళ్ళు సినిమా పాటలు వింటారు? సినిమా పాటలు పాడతారు, వింటారు కూడా. ఓకే, అసలు ప్రదీప్ గారు ఎక్కడండి పుట్టి పెరిగింది? మొత్తం అంతా తెలంగాణలోనా, ఆంధ్రాలోనా, ఎక్కడ? వాళ్ళు అంతా ఆంధ్ర వాళ్ళు, కానీ ఇక్కడ సెటిల్. అదే చిన్నప్పటి నుంచి ఇక్కడే. ఆంధ్రాలో వైజాగ్, నెల్లూరు. ఓకే, వైజాగ్, నెల్లూరు వెళ్ళారండి? నెల్లూరు సైడ్ వెళ్ళాం. ఓకే, స్టార్ పేస్ట్రీ చాలా అద్భుతంగా స్మెల్ వస్తుంది, టేస్ట్ చేసేద్దామా? మీరు టేస్ట్ చేద్దాం, ఇక్కడ పెట్టి ఇంకా డెకరేషన్ చేసి టేస్ట్ చేద్దాం. సరే, రైతు గారు మరి పులిహోర తిన్నారా? ఆంధ్ర స్పెషల్. ఖచ్చితంగా. అదే ఎలా ఉంది? నచ్చిందా? నచ్చింది. ఇక్కడ నచ్చని ఫుడ్ అన్ని నచ్చాయి. రైతు గారు నాకు ఒక డౌట్, మరి మీరు ఒక ఇండియన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంట్లో చెప్పారు కదా, వాళ్ళ రియాక్షన్ ఏంటి అలా చెప్పినప్పుడు? ఒప్పుకున్నారా అసలు మీ ఇంట్లో వాళ్ళు? ఫస్ట్ వాళ్ళకి కొంచెం డౌట్ వేసింది, కానీ వాళ్ళు ఇక్కడ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఆ డౌట్ మొత్తం పోయింది. ఇక్కడ అంతా బాగుంది. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీ. వాళ్ళు హ్యాపీ. ఎలా ఉంటారు, ఎక్కడికి అసలు మీరు సస్టైన్ అవ్వగలరా లేదా అని? అవును, కొంచెం వాళ్ళకి భయం వేసింది, ఇంత దూరం వచ్చాను కాబట్టి. ఏమంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసి? వాళ్ళకి కూడా చాలా హ్యాపీ. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఇండియాలో ప్రేమించారు ప్రదీప్ గారిని అని అర్థమైంది. ఇంకా ఇక్కడ కూడా జీవితం చాలా బాగుంది. నా జీవితం ఫిన్లాండ్ లో కంటే ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అందరూ అంటున్నారు. ప్రదీప్ గారి వల్ల మీ జీవితం ఇక్కడ ఎంత ఆనందంగా గడుస్తుంది. మీ బ్రదర్ ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే మొత్తం రూపురేఖలు అన్ని మారిపోయాయి. అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం వేరు కదండి, ఇక్కడంతా వేరు. మీరు ఎలా ఎప్పుడు వచ్చినా సరే శారీలోనే కనిపిస్తున్నారు, బొట్టుతో కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు? కొత్తగా కనిపిస్తున్నారు అయితే అని ఏమైనా అన్నారా? వాళ్ళు కూడా ఏం అనలేదు, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అదే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను అక్కడికి వెళ్తే అక్కడ బట్టలు వేసుకుంటాను, ఇక్కడ ఉంటే ఇక్కడ బట్టలు వేసుకుంటాను. ఫస్ట్ లో రిస్ట్రిక్ట్ చేశారు మిమ్మల్ని కూడా, అంటే ఎలా ఉంటారో ఏంటని ఫస్ట్ కొంచెం వాళ్ళకి భయం. తర్వాత ఇంక ఇక్కడ మీ హ్యాపీ లైఫ్ చూసి వాళ్ళు కూడా హ్యాపీ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రదీప్ గారిని కూడా ఫిన్లాండ్ లో ఉన్నప్పుడు ఇలా క్రిస్మస్ వస్తే చర్చ్ కి తీసుకెళ్లేవారా మీరు? నేను చర్చ్ కి తీసుకెళ్లలేదు. అదే యాక్చువల్లీ మా ఇంట్లో ఇలా ఇంట్లోనే క్రిస్మస్ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. చిన్నప్పుడు మీ బాండింగ్ ఎలా ఉండేది? అంటే ప్రదీప్ గారిని కొంచెం సేపు పక్కన పెడితే మీ సిబ్లింగ్స్ తో మీ బాండింగ్ ఎలా ఉండేది? అప్పుడు బాగుండేది. అదే ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు నాకు. కొట్టుకునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం. ఎక్కువగా ఇలా లేగోస్ ఉన్నాయి, లేగోస్ తో ఏదో కట్టుకునే వాళ్ళం. ఎక్కడికెక్కడికి చిన్నప్పుడు ఫిన్లాండ్ లో ఉన్నప్పుడు ఎక్కడికి మీకు ట్రిప్స్ ఇష్టమా, టూర్స్ ఇష్టమా, బీచెస్ ఇష్టమా, అలా ఏది ఇష్టం? అదే ఫిన్లాండ్ లో అడవులు ఎక్కువ ఉంటాయి, అడవులు, చెరువులు అవి ఉంటాయి. సో అవి చూడడం ఇష్టం, ఆ చెరువు దగ్గరికి వెళ్ళడం ఇష్టం. ఇంకా అదే ఫారెన్ వెళ్ళాలంటే అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు. మరి ఫ్రెండ్స్ సర్కిల్ అండి, స్నేహితులు అక్కడ మీకు బాగా ఉండుంటారు, మరి ఇక్కడ? అదే అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ కూడా నాకు ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయిపోయారు అప్పుడే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. లవ్ లో ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ రిలేషన్ ఉండేది మీరు మొత్తం? మాది ఒక 4 years ఉండేది. 4 years ఉండేది. అంటే మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు కదా ప్రపోజ్ చేయగా? వెంటనే, ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు ఎప్పుడు ప్రపోజ్ చేస్తారా అని. సో 4 years ఫిన్లాండ్ లోనే ఉన్నారండి అప్పుడు? మరి లవ్ లో ఉన్నప్పుడు? అప్పుడు నేను ఫిన్లాండ్ లో ఉన్నాను, ఆయన ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆయన యూకే వచ్చారు. యూకే వచ్చిన తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆయన కలవడానికి వెళ్ళాను. మరి ఎలా పెళ్లి ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారు? అది మా ఇద్దరి మధ్యలోనే జరిగింది. ఆ తర్వాత నేను మా వాళ్ళకి చెప్పాను, ఆయన ఇక్కడ. కాదండి, పెళ్ళి అంటే ఈ లవ్ లో కూడా మనం ఎక్కువ చూసినట్లయితే పేరెంట్స్ కి తెలియకుండా ముందు 1-2 పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. ఆ తర్వాత పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటారు అఫీషియల్ గా. బట్ మనకి తెలిసినంత వరకు వెనకతో ఇంకొక 2-3 పెళ్లిళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అలా మీకు ఏదైనా జరిగింది? అలా మాకు జరగలేదు ముందు నుంచి. అదే అందరికి సరిగ్గా తెలియాలని మేము అంతా ఓపెన్ గా చేసాం. సరే, ఏదైతే అయింది ఒప్పించుకున్న తర్వాతే చేసాం. అయితే రైత గారు, మీరు మొత్తం మాటల్లో కూడా ఇండియా మీకు చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు. కల్చర్ కానివ్వండి, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మీకు బాగా నచ్చాయని చెప్తున్నారు.
ఏదైనా ఒకటి మార్చాలి అనుకుంటే ఏం మార్చాలి అంటారు మీరు? ఒకటి ఏమిటంటే ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వల్ల మీరు ఇలా అవుట్స్కట్స్కి వచ్చేసారు. దాని వల్లే వచ్చాము. అప్పుడప్పుడు సిటీ వెళ్తే అక్కడ 2-3 గంటలు కూడా ఇరుక్కుపోతాం. నాకు ఇంకొక డౌట్, మీ శారీస్ చాలా బాగున్నాయండి. ఎక్కడ తీసుకుంటారు శారీస్ నార్మల్గా? నార్మల్గా ఇక్కడ మా దగ్గర ఉన్న షాప్స్ లో తీసుకుంటాను. స్పెసిఫిక్ గా ఒకటి అనే ఉండదు? అలా ఏమి లేదు, కొన్ని మా అత్తగారు ఇచ్చారు, మా చుట్టాలు ఇచ్చారు, నేను కొనుక్కున్నాను. దగ్గరలో కొంచెం చూసుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకుంటాను. అయితే ప్రదీప్ గారు చుట్టాలు వస్తూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా వస్తుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు మీరు. టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చేద్దాం, తీసుకోండి. చాలా బాగుందండి రైత గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మోస్ట్ వెల్కమ్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ మమ్మల్ని పిలిచి దాంట్లో భాగం చేశారు మమ్మల్ని. మాకోసం ఫిన్లాండ్ స్పెషల్ అయిన పేస్ట్రీని కూడా బేక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మనకి నార్మల్గా ఉంటుంది కదా, గవ్వలు ఉంటాయి కదా, పెద్ద గవ్వలు అంటూ ఉంటాం కదా, ఆ గవ్వల లోపల కొబ్బరి ఉండ టేస్ట్ వస్తున్నట్టు వస్తుంది. చాలా బాగుంది, ఇది ఒక స్వీట్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఫిన్లాండ్ స్పెషల్ పేస్ట్రీ కేక్ అంట. ఫిన్లాండ్లో కూడా ప్రతి క్రిస్మస్కి కూడా డిసెంబర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డిసెంబర్ నుంచి కూడా ఈ కేక్ని వీళ్ళు బేక్ చేస్తూ ఉంటారంట. అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తున్న టైంలో బూర్లు, ఏ పండుగ వచ్చినా మనకి బూర్లు అలాగా, అలానే వీళ్ళు డిసెంబర్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఈ కేక్ని బేక్ చేస్తూ ఉంటారంట. బూర్లు మీకు తెలుసా అండి? బూరలు కూడా తెలుసు. దాటి వచ్చి ప్రేమ అంటే ఇది అని నిరూపించారు రైతా గారు. అసలు మనం చూసుకున్నట్లయితే ఆవిడ మాటల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రదీప్ గారి మీద ఇష్టంతో ఎన్నో చేసుకొచ్చారు. కట్టు బట్టు రూపు రేఖ మొత్తం మార్చేశారు. ప్రేమకు నిదర్శనంగా నిలిచారు. అలానే క్రిస్మస్కి కూడా మనల్ని పిలిచి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనల్ని కూడా పార్టిసిపేట్ చేసేలా చేసి మన కోసం ఒక స్టార్ పేస్ట్రీ, ఫిన్లాండ్ స్పెషల్ అయినటువంటి స్టార్ పేస్ట్రీని కూడా బేక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రైతా గారు. మరొకసారి మెరీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ అండి. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు నిజంగా ధన్యవాదములు. సో ఇది క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్. చూస్తున్నానండి బిగ్ టీవీ. దిస్ ఇస్ వినయనా సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.